ఫ్రెండ్స్ మన వీడియోలో సైడ్ స్టాండ్ బ్రాకెట్ ఉంది కదా పల్సర్ కి సైడ్ స్టాండ్ బ్రాకెట్ అనేది కట్ అయిపోతే మనం దీన్నే పెట్టి తట్టి వెల్డింగ్ చేయించుకుంటుంటాం. కొన్ని రోజులకి ఏమవుతుందంటే మళ్ళీ బెండ్ అయిపోయి మళ్ళీ కట్ అయిపోవడం, బండి అనేది ఎక్కువ వాల్గొనడం, బండి ఓవర్ఫ్లో అవడం అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అందుకని ఏంటంటే మన కంపెనీ నుండి బ్రాకెట్ అనేది రెడీమేడ్ గా ఇస్తాడు. మన కంపెనీ నుంచి కొనుక్కోవచ్చు, లేదా బయటగానే అందుబాటులో ఉంది. ఆ బ్రాకెట్ అనేది కొనుక్కోవచ్చు. మీకు ఆ బ్రాకెట్ అనేది మనం దీన్నే వెల్డింగ్ చేసుకోకుండా మనం కొత్త తెచ్చి వెల్డింగ్ చేసుకోవచ్చు. ఆ కొత్త బ్రాకెట్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదే కొత్త బ్రాకెట్. మనకు వచ్చేసి 125 రూపీస్ ఉంది మనకి ఎంఆర్పీ రేటు. ఒరిజినల్ మన కంపెనీ నుంచే వస్తుంది ఇది. ఓకేనా, లోకల్ అయితే కాదు, ఒరిజినలే. మన కంపెనీలో రెడీమేడ్ గా ఈ బ్రాకెట్ అనేది వస్తుంది. ఎందుకంటే సైడ్ స్టాండ్ బెండ్ అయిపోద్ది, బ్రాకెట్ కట్ అయిపోద్ది అని ఆలోచించుకొని మనకి రెడీమేడ్ గా బ్రాకెట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్రాకెట్ కి మనం ముందుగా సైడ్ స్టాండ్ బిగించుకోగానే మనం సైడ్ స్టాండ్ బిగించిన తర్వాత మనకి ఏ పొజిషన్ లో కావాలి ఏంది అనేది మనం చూసుకొని, మనకి వెల్డింగ్ షాప్ ఉంటుంది కదా దగ్గరలో ఉన్న వెల్డింగ్ షాప్ కానీ తీసుకెళ్లి మనకి పొజిషన్ లో కావాలని చెప్తే, మనం ఎదురుగా వెల్డింగ్ షాప్ ఉంది, వెల్డింగ్ షాప్ కి వెళ్దాం ఫ్రెండ్స్. ఆడికి వెళ్ళే లోపల మీరు చేయాల్సిన పని ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్నారు హరి మేక్ ఛానల్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కింద కనబడుతుంది కదా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని, దాని మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడంతో నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వెల్డింగ్ చేసుకునే ముందర ఈ గేరాడు పుట్రెస్ట్ హాఫ్ కేస్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఎందుకంటే కట్ చేసాం, కొద్దిగా అడ్డంగా ఉంది కదా. ఈ కట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెల్డింగ్ షాప్ లో కదా, జాగ్రత్తగా ఉంది. వాళ్ళు అనేది కట్ చేసుకుంటారు. ఈ విధంగా కట్ చేసుకునేసి మనం వెల్డింగ్ లో కట్ చేస్తే గలీజ్గా ఉంటుంది కదా. మనం కటింగ్ మిషన్ లో కానీ కటింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా లెవెల్ గా పొజిషన్ లో కటింగ్ వస్తుంది. మనం బ్రాకెట్ పెట్టి వెల్డింగ్ చేసుకున్నప్పుడు కానీ చాలా నీట్ గా ఉంటుంది. ఓకేనా, మనం అదే వెల్డింగ్ లో కట్ చేస్తాం అనుకో, కొద్దిగా గజ్జి బిజిగా ఉంటుంది, అది చూసేదానికి కొద్దిగా గలీజ్గా ఉంటుంది. మీరు మామూలు కటింగ్ మిషన్ లో కట్ చేయించుకోండి. ఈ విధంగా కట్ చేయించుకొని మీరు అనేది తర్వాత కొత్త బ్రాకెట్ అనేది వెల్డింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇదంతా కటింగ్ చేస్తున్నారు. కటింగ్ చేసిన తర్వాత మనకి ఇది ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత లోపల ఒక చిన్న ఫ్రేమ్ ఉంది, రేక్ లాగా ఉంది. ఆ రేక్ అనేది కట్ చేపించేసి, ఆ రేక్ కట్ చేసిన తర్వాత మనకి అది బయట వచ్చేస్తుంది. బయట వచ్చిన తర్వాత మనం కొత్తది పెట్టి వెల్డింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ముందుగా దీన్ని బయట తీపిద్దాం. ఓకేనా, ఇది చూడండి, మధ్యలో రేక్ అడ్డా ఉంది, అందుకని కొద్దిగా టైట్ గా ఉంది. ఇది అనేది తీసిన తర్వాత మనం కొత్త బ్రాకెట్ పెట్టుకుంటే కరెక్ట్ గా పొజిషన్ అనేది వస్తుంది. మనం వెల్డింగ్ లో కట్ చేస్తే అది గలీజ్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నీట్ గా ఓన్లీ ఫ్రేమ్ వర్క్ ఉంది కదా, ఫ్రేమ్ వర్క్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం చూసుకొని కరెక్ట్ గా పొజిషన్ ఏ లెవెల్ ఆ లెవెల్లో మనం సిమెంట్ రోడ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, వెల్డింగ్ చేసిన తర్వాత లెవెల్ చూసుకోవాలి కదా, అందువల్ల సిమెంట్ రోడ్ మీద పెట్టుకొని ఈ పొజిషన్ లో పెట్టుకొని వెల్డింగ్ చేసుకుందాం లైట్ గా. ఓకేనా, ఫుల్ వెల్డింగ్ చేసుకోకుండా లైట్ గా వెల్డింగ్ చేసుకుందాం, సిమెంట్ రోడ్ మీద పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనం సిమెంట్ రోడ్ మీద పెట్టుకున్నాం. కరెక్ట్ గా పొజిషన్ చూసుకోవాలి కదా. మట్టి రోడ్ అంటే కొద్దిగా ఎక్కువ వాలిపోద్ది, సిమెంట్ రోడ్ అంటే కరెక్ట్ గా లెవెల్ మనకి ఏ పొజిషన్ కావాలో ఆ పొజిషన్ లో కరెక్ట్ గా పట్టుకొని ముందుగా, ఓకేనా, ముందు పట్టుకొని లైట్ గా వెల్డింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, లైట్ గా, టాగాలు కాదు, టాగాలు పెడితే మళ్ళీ ఇరిగిపోద్ది. లైట్ గా వెల్డింగ్ చేసుకొనేసి, ఓకేనా, వెల్డింగ్ చేసి ఒకసారి బండి స్టాండ్ తీయండి. ఓకేనా, స్టాండ్ తీసి బండి వదిలేబాపండి. ఓకేనా, మనకి ఎక్కడ వరకైతే మనకి బండి అనేది వాలుతుందో చూసుకోండి. ఓకేనా, ఈ విధంగా వెల్డింగ్ చేసి ఎక్కడ వరకు వాళ్తుంది, మనకి పొజిషన్ అనేది కరెక్ట్గా సరిపోద్దా, లేదా బండి అనేది అవతలకు పడిపోద్దా అన్ని చూసుకోండి. ఓకేనా, ఇవన్నీ చూసుకున్న తర్వాత స్టాండ్ అనేది పైకి లేపితే, ఓకేనా, స్టాండ్ అనేది పైకి లేపితే చైన్ గడ్డ తగులుతుందని చూసుకోండి. ఓకేనా, ఇది కానీ చూసుకోండి. ఇప్పుడే వెల్డింగ్ చేయకముందే, ఫుల్ వెల్డింగ్ చేయకముందే ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, వెల్డింగ్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకున్నామంటే తర్వాత ఏం చేసేదానికి ఏముండదు, మళ్ళీ కట్ చేయాలంటే గలీజ్ అయిపోతే అలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఫుల్ వెల్డింగ్ చేసిన తర్వాత ఇటు పక్క వెల్డింగ్ చేసిన తర్వాత మనకి ఆపోజిట్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్, ఆ బ్యాక్ సైడ్ కానీ వెల్డింగ్ చేపించుకుందాం. ఓకే, నేటి చూడండి, నీట్ గా ఒక లేయర్ లాగా లాగుతారు, చాలా నీట్ గా చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. మీరు దగ్గర నుండి చేయించుకోండి. ఆ వెల్డింగ్ చేసుకునే ముందర కంపల్సరీగా ప్లగ్ క్యాప్లు 2 తీసేయండి. పెట్రోల్ ఆఫ్ చేసి బండి స్టార్ట్ చేసి కార్బోరేటర్ ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోయిన తర్వాత బండి అనేది వాల్చండి ఫ్రెండ్స్. ఓకేనా, బండిలో కార్బోరేటర్ పెట్రోల్ ఉండగా వాల్చి పంపండి, ఎందుకంటే రవ్వలు రాలినప్పుడు బండి అనేది ఫైర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వెల్డింగ్ చేసిన తర్వాత మనం జాగ్రత్తగా వెల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా వెల్డింగ్ చేసిన తర్వాత ఒకసారి మీరు బండి లేపు చూసుకోండి. కొద్దిగా హైట్ ఉన్నా పర్లేదు, ఒక 2 రోజులకి బెండ్ అవుద్ది. ఓకేనా, చూసారా, కరెక్ట్ పొజిషన్ అయితే ఉంది. మనకి పెట్రోల్ ఓవర్ఫ్లో అవడం అనేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏమి ఉండవు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సైడ్ స్టాండ్ బ్రాకెట్ అనేది ఎలా వెల్డింగ్ చేయాలా. ఈ స్ప్రింగ్ అనేది వేసుకునేస్తే మనకి ఆల్మోస్ట్ పని అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.